ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. అదేమిటంటే కొబ్బరి నీళ్ళు. అవునండి, కొబ్బరి నీళ్ళు అందరూ తాగుతారు. మరి దానివల్ల ఉపయోగం ఏమిటి? ఎవరు తాగొచ్చు, ఎవరు తాగకూడదు, అసలు కొబ్బరి నీళ్ళు ఏమున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. వీడియో 2 నిమిషాలే ఉంటుంది, దయచేసి స్కిప్ చేయమాకండి. అసలు కొబ్బరి నీళ్ళు మంచి ఔషధంలాగా పనిచేస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు కొబ్బరి నీళ్ళలో ఏమేమి ఉంటాయి అనే విషయానికి వస్తే దీంట్లో పొటాషియం ఉంది, సోడియం ఉంది, మరియు మెగ్నీషియం అంటే ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు అద్భుతమైన సహజ హైడ్రేటర్గా పనిచేస్తాయి అన్నమాట ఈ కొబ్బరి నీళ్ళు. ఇది ఎవరికి ఉపయోగం? తరచుగా చెమట పోవటం లేదా వ్యాయామం చేసి చెమట కారిపోవటం లేదా అనారోగ్యం ద్వారా బాడీలో ఉన్న ద్రవాలను కోల్పోయిన వారికి మంచి ఔషధంలాగా వెంటనే పనిచేస్తుందన్నమాట. అసలు కొబ్బరి నీళ్ళల్లో విటమిన్లు, ఖనిజాలు మరియు అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మొత్తంగా ఆరోగ్యం కోసమే ఉపయోగపడతాయి అన్నమాట. ఇందులో ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మరియు కండరాల పనితీరుకు బాగా పనిచేస్తుంది అన్నమాట. కొంతమంది అయితే కొబ్బరి నీళ్ళు తాగితే బాడీలో పదార్థాలని జీర్ణమవుతాయి అని కొంతమంది తాగుతారు. అంటే దీంట్లో ఉన్న ఫైబర్ కారణంగా డైజెషన్ బాగా జరుగుద్ది అని వారి అభిప్రాయం అన్నమాట. అయితే ఇది తేలికపాటి మూత్ర విసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుందని చెప్పవచ్చు. అయితే కొబ్బరి నీళ్లు తాగిన వాళ్ళు తొందరగా మూత్ర విసర్జనకి వెళ్తారనమాట. సరే, మరి ఇంతేనా అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు మాత్రం డాక్టర్ సలహా మేరకే కొబ్బరి నీళ్లు తాగాలి. అసలు మరి ఈ కొబ్బరి నీళ్ళు ఎవరు తాగొచ్చు అంటే ఆరోగ్యవంతులు ఎవరైనా ఈ కొబ్బరి నీళ్లు తాగొచ్చండి. సాధారణంగా పిల్లలు, పెద్దలు మరియు ముసలి వారి కూడా ఈ కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. అయితే వ్యాయామం చేసేవాళ్ళు కూడా ఎక్కువగా తాగొచ్చు అనమాట. అంటే ఎలక్ట్రోలైట్లను రీహైడ్రేట్ చేయడానికి మరియు తిరిగి నింపడానికి ఇది చక్కగా పనిచేస్తుంది. మరి ఎవరు తాగకూడదు అంటే మూత్రపిండాల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. అలాగే ఎలర్జీలు ఉన్నవాళ్ళు కూడా తాగకూడదు.